జై శ్రీ మకల్ అందరికీ పేరు పేరున నమస్తే. ఒక చిన్న టాపిక్. ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఎటువంటి వాళ్ళని? సేఫ్గా, సెక్యూర్డ్గా, ప్రొటెక్ట్ చేసి రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయి దొరికితే బాగుండు లైఫ్లో ఒక పార్ట్నర్గా అని అనుకుంటారు కదా. లైఫ్ పార్ట్నర్గా ప్రొటెక్ట్ చేసి రెస్పెక్ట్ ఇచ్చే అబ్బాయి దొరికితే బాగుండు అనుకుంటారు. గ్రహచారాలు సరిగ్గా లేక ఎవరో మన కర్మ ఫలానికో లేకపోతే గ్రహచారం సరిగ్గా లేకపోయో ఎవరో మన లైఫ్లో భర్త రూపంలో వచ్చినప్పుడు మనకు ఆ మెంటల్ టార్చర్ ఎట్లుంటుంది? మెయిన్ థింగ్, కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే ఇవాళ రేపు రోజులలో అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు, అమ్మాయిలు కూడా జాబ్స్ చేస్తున్నారు, అమ్మాయిలకి కూడా ఒక కమిట్మెంట్స్ అనేది, ఒక డెవలప్మెంట్ అనేది ఉంది కదా. ఇక్కడ సరిగ్గా అబ్బాయిలకి ఆ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు అట్లా కూడా, ఎడ్యుకేషన్ సరిగ్గా లేక, వర్క్ ఎథిక్స్ లేక, అంటే సరిగ్గా జాబ్ చేయలేరు, ఎక్కడ సంపాదించే ఇది ఉండదు. ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ప్రతి అబ్బాయి ఏమనుకుంటాడు? ఆడదానికన్నా గొప్పగా ఉండాలి, భార్య కన్నా గొప్పగా ఉండాలి అనుకుంటారు. అఫ్ కోర్స్ భార్య కూడా ఏమనుకుంటుంది? నా భర్త నాకన్నా హై పొజిషన్లో ఉండాలి అని అనుకుంటుంది. కానీ ఇక్కడ ఆ తారతమ్యాలు వచ్చేసరికి ఏమైపోద్ది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఈగో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. స్పెషల్లీ అబ్బాయిల మనసులో మాత్రం చాలా 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 ఈ క్వాలిటీ ఉంటుంది. నేను నా భార్య కన్నా ఎక్కువ ఉండాలి అనేసి. ఎప్పుడైతే భార్య అన్ని విధాల కరెక్ట్గా ఉండి అన్ని విధాల ఒక పొజిషన్ ఎక్కువే ఉంది అంటే మాత్రం భర్తకు అస్సలకి రవ్వంతకు కూడా నచ్చదు, చాలామందికి నచ్చదు. ఆ టైంలో ఈ చుట్టూ ఉండే ఎంప్లాయీస్ అయినా సరే, అంటే గిట్టని వాళ్ళు, ఎంప్లాయీస్ అనే కాదు గిట్టని వాళ్ళు, ఫ్రెండ్స్లో అయినా సరే, రిలేషన్స్లో అయినా సరే, తెలిసిన వాళ్ళల్లో అయినా సరే, గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నూరిపోయడం స్టార్ట్ అవుతుంది. అంటే చెప్పుడు మాటలు ఎలా, అరే నీ టు బి ఫ్రాంక్ ఏమీ అనుకోద్దు అన్నదమ్ముళ్ళు, అరే నీ పెళ్ళాం చూడరా, నీకన్నా మంచి సంపాదిస్తుంది, మంచి చదువుకున్నది కూడా, ఏం కళాకాంతితో ఉన్నది, నువ్వేంద్ర ఇట్లున్నావు, ఈ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇవన్నీ అవసరం లేదు ఎవరికి కూడా, కానీ ఏందో నోరు జారింది అనుకోండి, అవన్నీ మాటలు ఇతని మైండ్లోకి వచ్చేస్తాయి. ఈ మైండ్లోకి వచ్చేసరికి ఏమైపోద్ది, ఇతనికి కూడా మెల్లిమెల్లిగా ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అమ్మ నాకెన్న ఎక్కువ ఉంది, అందరు మెచ్చుకుంటున్నారు, నేనంత తక్కువ. అప్పుడు అబ్బాయి చేసే పని ఏంటి అంటే, భర్త చేసే పని ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ మీద ఎఫెక్ట్ పెడతాడు. ఏముంది? చదువు ఉంది, సంస్కారం ఉంది, పద్ధతి ఉంది, అన్నీ ఉన్నాయి, అందరికీ మెచ్చుకుంటున్నారు. కానీ ఫైనల్గా ఏం తీసుకొస్తాడంటే ఆమె క్యారెక్టర్ మీద మార్చేసేస్తాడు. ఏ విధంగా? ఆమె క్యారెక్టర్ ఏదో సరిగ్గా లేదు, ఎవరితో పడితే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఎట్లా అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే, ఎవరన్నా చాలా మట్టుకి ప్రాబ్లంలో ఉంటే అబ్బాయిలు ఎక్కువ శాతం డ్రింక్ చేసే అలవాటు స్టార్ట్ అవుతుంది, స్మోక్ చేసే అలవాటు స్టార్ట్ అవుతుంది. సో అది మితిమీరిపోయి కూడా వాళ్ళకి ఏమైపోతుందంటే ఒక సైకోయిజం స్టార్ట్ అవుతుంది. ఏదైనా చిన్నదాంతోటే కదా మొదలయ్యేది. ఆ సైకోయిజం ఎట్లా పెరిగిపోద్ది అంటే, ఇంకా వీళ్ళు ఏంటంటే కొంచెం భర్త పొజిషన్ చూసుకుంటూ, భర్త సరిగ్గా లేడు కదా, మనం కొంచెం బాధ్యత తీసుకుందాము అని బాధ్యత తీసుకొని ఇంకా కొంచెం ప్రాపర్టీస్ పెంచుకుంటా అట్లా డెవలప్మెంట్ అవుతూ ఉంటే కూడా వీళ్ళకి ఏమైపోతుంది, అమ్మ రోజుకి ఎదిగిపోతూ ఉన్నారు, మా వాళ్ళు చూస్తేనేమో నన్ను అంటున్నారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఏంద్రా నువ్వు ఇట్లున్నావు, ఏం పని చేయకుండా నువ్వేంది ఇట్లున్నావు అని తల్లిదండ్రులు కూడా కొడుకులకు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో ఇక కన్ఫామ్గా ఈ లేడీ మీదకి తీసుకొస్తారు. ఏమని? క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఎవరితో పడితే వాళ్ళతోటి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అస్సలకి ఇంకా మనసులో రవ్వంతా కూడా ఒప్పదు ఇంకా వాళ్ళకి ఇవన్నీ మెచ్చుకోవడం. అలాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నారు. అన్నదమ్ముళ్ళు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సిచ్యువేషన్స్ ఇటువంటివి కూడా సొసైటీలో నడుస్తున్నాయి. సో ఇవన్నీ ఈ చెప్పుడు మాటల వల్ల ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి. ఎవ్వరు కూడా అనుమానం అనేది పెంచుకోవద్దు.
ఇంకా ఒక్కొక్కటి విషయం ఏంటంటే తన ముందు ఏమీ అనలేరు. ఎందుకు అనలేరు? బికాస్ తను ఒక లెజెండ్ లాగా లైఫ్ లీడ్ చేస్తుంది, అన్ని బాధ్యతలు మీదేసుకుంది, అన్నీ మంచిగా ఉన్న తర్వాత ఎవరు ముందు అంటారు? ఏం అనలేరు కదా. సో బ్యాక్ అంటే వెనక క్యారెక్టర్ మీద ప్రతి ఒక్కరికి, అంటే ఇంటికి టు బి ఫ్రాంక్ నేను మీకు చూసింది చెప్తున్నా, నా లైఫ్లో కొంతమంది చూసింది ఈ జొమాటో వాళ్ళని అనేసి, అంటే ఫుడ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళని కానీ, ఇంటికి కూరగాయల వాళ్ళు బండి తీసుకొని వస్తారు కదా వాళ్ళని, చుట్టుపక్కల ఉన్న కిరాణా షాప్ వాళ్ళకి కానీ, ఇంటికి వచ్చిన పాలోళ్ళకి కానీ, పనమ్మాయికి కానీ, వీళ్ళందరూ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదా, మగవాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇంటికి వస్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, అట్లా కాంటాక్ట్స్ తీసుకొని వీళ్ళందరికీ ఏం చెప్తాడు అంటే, మా వైఫ్ ఏం చేస్తుంది, ఏం సంగతి అంటే ఈ విధంగా తనని బదలాం చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. లేదు తను అసలుకి మంచిది కాదు, ఆమెతో ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఇది చాలా 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 మెంటల్ టార్చర్. ఇది అఫ్కోర్స్ ఓవర్కమ్ అవ్వచ్చు. ఎప్పుడు ఇవన్నీ మనం పట్టించుకోకుండా నిజం గెలుస్తుంది అన్న నమ్మకం ఉన్న రోజు ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల గెలుస్తుంది. ఇదే విధంగా ఈ మెంటల్ టార్చర్ అవుతూ ఉంటుంది, ఆ ఫిజికల్ టార్చర్ అవుతూ ఉంటుంది. నేను చెప్పినంత సింపుల్గా ఉండదు లైఫ్ అక్కడ. అతనికి ఆ ఈగో ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయికి ఆల్మోస్ట్ ఇంకా లైఫ్ అనేది ఉండదు. ఇంకా ఒక మంచి పద్ధతిగా ఉన్న వాళ్ళని బయట నెగిటివ్గా చూపించేసి ఆల్మోస్ట్ ఒక చెడ్డగా చూపించడం స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ సైకోయిజం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఎండ్ అనేది కూడా ఉంటుంది. నిజం ఖచ్చితంగా గెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మాయిలు బాధపడద్దు, భయపడద్దు. మీ పద్ధతులలో మీరు ఉన్నారు అంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు. ఎవ్వరు భయపడద్దు, ఎవ్వరు బాధపడద్దు. చలో ఈ పోలీస్ కేసులని అవని ఇవన్నీ ఏవేవో అవుతూ ఉంటాయి. కానీ ఒంటరి ఆడదానికి ఏ కేసులలో కానీ ఏ జడ్జిలలో కానీ ఎక్కడ కూడా మనకి సపోర్ట్ వచ్చినట్టే ఉంటుంది. కానీ ఎక్కడైనా మగవాళ్ళ హవా చాలా నడుస్తుంది కదా. సో మన జాగ్రత్తలో మనం ఉంటూ, మన పద్ధతిలో మనం ఉంటూ, మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేసి ఒక లెజెండ్ లాగా నిలబడ్డందుకు ఆ తిరిగే ఉండదు. లైఫ్కి అసలుకి తిరగనేది ఉండదు, మనకు అసలుకి ఒక ఓటమి అనేది ఉండదు. సో ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయిపోయి ఇక్కడికే అయిపోయిందేమో లైఫ్ అని అనుకోవద్దు. ఇది ఒక బ్యాడ్ మెమరీ, చెడ్డ కళ, అంటే పీడకళ అని అంటారు కదా పెద్దలు. పీడకళ అని చెప్పి మర్చిపోండి అని అంటారు కదా. సో ఇదే విధంగా గ్రహచారాలను బట్టి, కర్మలను బట్టి ఎవరో ఒకరు లైఫ్లోకి రావడం వల్ల ఇటువంటి కర్మలు ఎదుర్కొంటుండవచ్చు. కానీ మీ సోల్మేట్ అనేది మీ లైఫ్లో ఉంటే మాత్రం ఇవన్నీ జరగవు. సోల్మేట్ ఎప్పటికీ కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ చేయరు. సో డిసప్పాయింట్ అవ్వద్దు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ పద్ధతిలో మీరు ఉండి లైఫ్ని లీడ్ చేసుకోండి. నిజం ఖచ్చితంగా గెలుస్తుంది. మీరు పద్ధతిగా ఉంటే ఫ్యూచర్లో మీరు పద్ధతి అన్న విషయం ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అస్సలకి ఏమంటారు, మనము ఇంతేనేమో, ఇక్కడే ఉంటామేమో, అసలుకి లైఫ్ అంటే ఇక్కడికే ఎండ్ అయిపోద్దేమో అన్న డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళిపోవద్దు. ఫైనల్గా ప్రాబ్లం ఏదొచ్చినా కానీ ఇబ్బంది పడద్దు. చలో ఇట్లు మీ శ్రేయోభిలాషి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయండి, నాకు మీ సజెషన్స్ కావాలి. చలో మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ.